నమో వెంకటేశాయ. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. తిరుపతిలో ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఈరోజు మధ్యాహ్నము 3:30 రేపటికి సంబంధించి 15,000 టోకెన్లు అయితే విడుదల చేశారు. విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు ఈ టోకెన్లు 3 గంటల తర్వాత మీకు ఇవ్వటం జరుగుతుంది. గతంలో ఈ టోకెన్లు రాత్రి 12 గంటలకు ఇచ్చారు. ఆ తర్వాత 11, 10, 9, 8, 7, 6, 5 నుంచి ఇప్పుడు 3:30 మనము రావడం జరిగింది. భక్తుల రద్దీ అనేది మే 15వ తారీఖు నుంచి కూడా ఒక్కసారిగా పెరగడం కారణంగా వచ్చిన భక్తులకు తొందరగా టికెట్లు ఇచ్చేసి క్యూ లైన్లో నుంచి వాళ్ళని పంపించేస్తున్నారు. కాబట్టి తిరుపతిలోని విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ప్రస్తుతం అయితే 3 గంటల తర్వాత ఏదో ఒక టైంకి ఈ టికెట్లు మీకు ఇస్తున్నారు. ఇక 2 నడక మార్గానికి సంబంధించి టోకెన్లు అయితే నడక మార్గంలో ఇవ్వటం లేదు. శ్రీవారి నడక మార్గం వాళ్ళు అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్లో సాయంత్రం 4 గంటల తర్వాత టోకెన్లు తీసుకోండి. ఈ రోజు కూడా 3,000 టోకెన్లు రేపటికి సంబంధించి విడుదల చేశారు. ఇక అలిపిరి వాళ్ళైతే ఈ 3 చోట్ల విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్ ఎక్కడైనా తీసుకొని మీరు స్కానింగ్ లేకుండా అంటే ఈ టోకెన్లు తీసుకొని స్కానింగ్ చేయించుకొని అవసరం లేదు. నడక మార్గంలో శ్రీవారి నడక మార్గం వాళ్ళు మటుకు స్కానింగ్ కంపల్సరీగా 1200 మెట్టు దగ్గర చేయించుకోవాలి. ఓకేనా అండి? ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ నడక మార్గము, అలాగే ఉచిత సర్వదర్శనానికి సంబంధించిన అప్డేట్. ఇవన్నీ కూడా ప్రస్తుతము మాత్రమే జూన్ నెలకు సంబంధించి, జూలై నెలకు సంబంధించి జరుగుతున్నటువంటి ప్రాసెస్ మీ అందరికీ నేను చెప్తున్నా. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే స్వామివారికి సంబంధించి కామెంట్ సెక్షన్లో అడగండి. సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.